ఏంటి వైజాగ్ నుంచి హైదరాబాద్ కి బుల్లెట్ ట్రైన్ రాబోతుందా? అవును మామ, ఇది నిజమే. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుతం 12 గంటల వరకు పడే ప్రయాణం ఈ ట్రైన్ తో 4 లేదా 5 గంటల్లోపే పూర్తవుతుంది. అయితే ఇది ఎప్పుడు వస్తుంది? గుడ్ క్వశ్చన్ కదా. ప్రస్తుతం డిపిఆర్ దశలో ఉంది, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. స్టడీ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే నిర్మాణం మొదలవుతుంది. ఒకవేళ నిర్మాణం పూర్తయితే 2032 నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి కేవలం 6 స్టేషన్లు మాత్రమే ఉంటాయి: వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, నల్గొండ, హైదరాబాద్. ఈ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి 220 km/h, అంటే మన రెగ్యులర్ ట్రైన్ కన్నా 3 వేగంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఏంటి వైజాగ్ నుంచి హైదరాబాద్ కి బుల్లెట్ ట్రైన్ రాబోతుందా? అవును మామ, ఇది నిజమే. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుతం 12 గంటల వరకు పడే ప్రయాణం ఈ ట్రైన్ తో 4 లేదా 5 గంటల్లోపే పూర్తవుతుంది. అయితే ఇది ఎప్పుడు వస్తుంది? గుడ్ క్వశ్చన్ కదా. ప్రస్తుతం డిపిఆర్ దశలో ఉంది, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. స్టడీ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే నిర్మాణం మొదలవుతుంది. ఒకవేళ నిర్మాణం పూర్తయితే 2032 నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి కేవలం 6 స్టేషన్లు మాత్రమే ఉంటాయి: వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, నల్గొండ, హైదరాబాద్. ఈ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి 220 km/h, అంటే మన రెగ్యులర్ ట్రైన్ కన్నా 3 వేగంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి.